హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో విలువైన సమాచారం గురించి మాట్లాడుకుందాం. పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 వచ్చేసాయి. మీకు రాలేదా? అయితే ఇదే లోపం. వెంటనే ఇలా చేయండి, మీకు 2 నెలల పెన్షన్లు పడతాయి. అవునండి, ఈ వార్త నిజమే. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన సంవత్సరంన్నర పరిపాలనా కాలంలో ఎన్నో వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను ప్రజలకు తీసుకొని రావడం జరిగింది. ఇటు రైతాంగానికి, అటు నిరుద్యోగ యువతకు, ఇటు రియల్ ఎస్టేట్ వ్యక్తులకు, పారిశ్రామిక వ్యక్తులకు, కార్మికులకు, ఉద్యోగులకు ఎన్నో మార్పులను తీసుకొని వచ్చింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మార్పులన్నీ కేవలం పత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమంలోకి కూడా వెళ్ళాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని వారు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎన్నో ప్రజా సంక్షేమ మార్పులను తీసుకొని రావడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు రుణమాఫీ చేయడం రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో విలువరించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. రైతు ఖాతాల్లోకి అత్యధిక మోతాదులలో నగదు బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. రైతు భరోసా, రైతు బంధు ప్లేస్లో వచ్చిన రైతు భరోసా నిధుల డబ్బుల పంపిణీ కార్యక్రమం 5 ఎకరాల లోపు ఎకరానికి 5 ఎకరాల చొప్పున 30,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం సాయం అందించడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదరిక నిరుద్యోగులకు ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను తీసుకొని రావడం జరిగింది. పేదలకు ఇంటి నిర్మాణ సౌలభ్యం కొరకు 5 లక్షల రూపాయల మంజూరు కూడా ప్రభుత్వం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరీమణులకు దళిత బంధు పథకం కింద 2వ విడత పంపిణీ కార్యక్రమం కూడా చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలను కూడా ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొని వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా 1 కాదు, 2 కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది. ఇలాంటి తరుణంలో పెరిగిన ఆసరా పెన్షన్లు రాబోతున్నాయి, మీకు రాలేదా అంటే వచ్చే నెల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు పెంచాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ లోపం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మీ ఆసరా పెన్షన్లు అనర్హులుగా మారుతారు. ఎవరైతే ఆ లోపం ఏంటనగా ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్లను ఎవరైతే సమర్పించారో వారందరినీ కూడా ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కావున మీరందరూ ఏవైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లయితే వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే నెల నుంచే 2016 4,016గా, 4,016 6,000గా మారడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 45,54,543 మంది
ఆసరా పెన్షన్ వాహులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మీకు వీడియో నచ్చినట్లయితే మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.